మీరు ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వినే ఉంటారు. వాళ్ళ పిల్లలు బాగా చదవట్లేదని వాటర్లో ముంచి చంపేశాడు ఒక పేరెంట్. తను ఎడ్యుకేషనల్గా చాలా హై ర్యాంక్ ఆఫీసరే అయినప్పటికీ తను చదువుకున్న చదువు ఏమైందో నాకు అర్థం కావట్లేదు, కానీ నిరంకుశంగా వ్యవహరించాడండి ఈ విషయంలో. అయితే అంటే పిల్లల నుంచి మనం ఎప్పుడు కూడా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకూడదండి. స్టైల్స్ ఆఫ్ పేరెంటింగ్లో మొట్టమొదటిగా అథారిటేరియన్ పేరెంట్స్ గురించి మనం తెలుసుకుందాము. వీటిని మనము నిరంకుశ తల్లిదండ్రులుగా చెప్పవచ్చు. నిరంకుశ తల్లిదండ్రుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వారు పిల్లల పట్ల ప్రేమను, ఆప్యాయతను అస్సలు చూపించరండి. వారితో చాలా కఠినంగా ఉంటారు. వారికి చాలా నియమాలు పెడుతూ ఉంటారు. క్రమశిక్షణ పేరుతో వారిని శిక్షిస్తూ ఉంటారు. వారికి ఎటువంటి స్వేచ్ఛ ఇవ్వరు. పిల్లలు వారు ఏదైనా అడిగితే కూడా వారికి ఓర్పుగా సమాధానం కూడా చెప్పరు. ఎప్పుడు విసుక్కుంటూ ఉంటారు. అరుస్తూ తిడుతూ ప్రతిదానికి వారికి నో చెప్తూ ఉంటారు. వారు ఏది అడిగినా నో చెప్తూ ఉంటారు. పిల్లలు చెప్పేది కానీ, వారి అభిప్రాయం కానీ, వారి ఇష్టాలను కానీ వీరు అస్సలు పట్టించుకోరు. వీరేం చేయాలనుకుంటున్నారో, వీరేం చెప్పాలనుకుంటున్నారో ఈ మాటే శాసనం అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇలాంటి పెంపకంలో పెరిగిన పిల్లలు ముఖ్యంగా భయస్థులుగా, మొండివారిగా తయారవుతారు. ఒక్కొక్కసారి డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. ఫ్యూచర్లో వారు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. తల్లిదండ్రులపై ప్రేమను కూడా చూపించలేరు. ఇటువంటి పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా చాలా తక్కువగా ఉంటుందండి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో మరీ అంత కఠినంగా వ్యవహరించడం మంచిది కాదండి. ఏదైనా విషయంని వారికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నప్పుడు ప్రేమగా, నెమ్మదిగా చెప్తే వారు అర్థం చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో కఠినంగా కొన్ని సందర్భాల్లో ఉండొచ్చండి. అదేంటో తెలుసా? వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు మనం వారితో కఠినంగా వ్యవహరించడం తప్పు కాదండి. ప్రతిసారి కఠినంగా వ్యవహరించడం, ప్రతిసారి శిక్షలు వేయడం, క్రమశిక్షణ పేరుతో నియమాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. పిల్లలతో ప్రేమ, ఆప్యాయతతో ఉండాలండి. సో నిరంకుశ తల్లిదండ్రుల గురించి మీ అభిప్రాయం ఏంటండి?